మన పెద్దలు ఒక మాట తరచూ చెప్తూ ఉంటారు, రామనామంతో జీవితం తరిస్తుంది అని. ఇంకొక మాట కూడా చెప్తారు, రామనామం పలకాలన్నా అదృష్టం ఉండాలి అని. మనకు చిన్నప్పటి నుంచి ఈ మాట వినిపిస్తూనే ఉంది. కానీ నిజంగా రామనామం అంత గొప్పదా? మనిషి జీవితాన్ని మార్చగలదా? చరిత్రలో చూస్తే రామనామాన్ని జపించి తమ జీవితాన్ని మార్చుకున్న వారు ఎంతోమంది ఉన్నారు. అలా రామనామంతో తన జీవితాన్ని పూర్తిగా మార్చుకున్న ఒక మహానుభావుడి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆయనే వాల్మీకి మహర్షి. ఒకప్పుడు దొంగగా జీవించిన వ్యక్తి ఎలా మహర్షి అయ్యారు? రామనామం ఆయన జీవితాన్ని ఎలా మార్చింది? వీడియోని పూర్తిగా చూడండి. పూర్వం ఒక అడవి ప్రాంతంలో రత్నాకరుడు అనే ఒక వ్యక్తి జీవిస్తూ ఉండేవాడు. అతడు పుట్టుకతో చెడ్డవాడు కాదు, కానీ అతని పరిస్థితులు అతనిని తప్పుడు మార్గంలోకి నెట్టాయి. తన కుటుంబాన్ని పోషించుకోవడం కోసం అడవిలో వెళ్తున్న వాళ్ళను ఆపి దోచుకునేవాడు. అతడికి అది తప్పుగా అనిపించేది కాదు, ఎందుకంటే అతని మనసులో ఒకటే ఆలోచన ఉండేది, నేను నా కుటుంబం కోసం చేస్తున్నాను, ఇది తప్పు కాదు అని. అలా రోజులు గడిచాయి, పాపాలు పెరుగుతున్నాయి, కానీ అతనికి అవి పాపాలు అనిపించడం లేదు. ఒకరోజు అడవిలో దారిలో వెళ్తున్న ఒక మహర్షిని రత్నాకరుడు ఆపాడు. అతడు నారద మహర్షి. ఏమైనా ఉంటే అన్నీ ఇచ్చేయి అని అడిగాడు. నారద మహర్షి అతనితో శాంతంగా అన్నాడు, ఇలా దారిని వెళ్తున్న వాళ్ళని దోచుకోవడం తప్పు కదా, ఇది పాపం అనిపించడం లేదా అని. రత్నాకరుడు కాస్త కఠినంగా చెప్పాడు, నాకు తెలుసు ఇది మంచిది కాదు అని, కానీ నాకు మార్గం లేదు, నా కుటుంబాన్ని పోషించుకోవాలి అని. నారద మహర్షి అప్పుడు అతనితో, అంటే నీవు నీ వాళ్ళ కోసం ఈ పని చేస్తున్నావు కదా అని. అందుకు రత్నాకరుడు అవును అని సమాధానమిచ్చాడు. అయితే ఇప్పుడు నీవు ఒక విషయం అడుగుతాను, చెప్పు, నీవు చేస్తున్న ఈ పాపం నీ కుటుంబం కూడా నీతో కలిసి పంచుకుంటుందా అని రత్నాకరుడిని నారద మహర్షి అడిగారు. ఖచ్చితంగా పంచుకుంటుంది, వాళ్ళ కోసమే కదా చేస్తున్నాను అని రత్నాకరుడు సమాధానమిచ్చాడు. నారద మహర్షి నవ్వుతూ, అది నువ్వు అనుకుంటే సరిపోదు, ఒకసారి వెళ్ళి వాళ్ళని అడిగి చూడు, నిజంగా నీ పాపాన్ని వాళ్ళు కూడా పంచుకుంటారా అని చెప్పారు. నారద మహర్షి మాటలు విన్న తర్వాత మహర్షి చెప్పిన ఆ ప్రశ్న రత్నాకరుడు మనసులో తిరుగుతూనే ఉంటుంది. నిజంగానే వాళ్ళు నా పాపాన్ని పంచుకుంటారా అని ఆలోచిస్తూ అతని ఇంటికి వెళ్తాడు. మొదట తన తండ్రిని అడుగుతాడు, నానా, నేను మీకోసం డబ్బు సంపాదిస్తున్నాను కదా, అందుకోసం నేను చేస్తున్న పాపాలను మీరు కూడా నాతో పాటు పంచుకుంటారా అని. అప్పుడు అతని తండ్రి కొంచెం ఆశ్చర్యంగా, మేము నిన్ను పెంచాం, అది మా బాధ్యత, కానీ నీ పాపాలు మాత్రం నీకే, మేమెందుకు మోస్తాం అని అంటారు. తర్వాత అతను తల్లిని అడుగుతాడు, అమ్మ, నేను మీకోసం చేస్తున్న ఈ పనులు, దానివల్ల వచ్చే పాపం మీరు తీసుకుంటారా అని. తల్లి తల ఊపుతూ చెబుతుంది, బిడ్డ, నీవు మాకు ఆహారం పెడుతున్నావు, అది నీ బాధ్యత, నీ ప్రేమ, కానీ పాపం మాత్రం నీదే అని చెబుతుంది. చివరిగా తన భార్య దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, నేను నీకోసం, మన కుటుంబం కోసం ఇలా చేస్తున్నాను, మరి ఈ పాపం నీ కూడా పంచుకుంటావా అని. ఆమె కాస్త నెమ్మదిగా చెబుతుంది, మమ్మల్ని పోషించడం నీ బాధ్యత, కానీ పాపం మాత్రం ఎవరిది వారిదే అని. అందరి మాటలు విన్నాక రత్నాకరుడు ఒక్కసారిగా నిశ్శబ్దంగా నిలబడిపోతాడు. ఇప్పటి వరకు అతను నమ్మింది ఒక్క క్షణంలో మారిపోతుంది. ఇంతకాలం నేను చేస్తున్నది నాకు మాత్రమే సంబంధించిన పాపమా? అతని కళ్ళల్లో ఆలోచన, మనసులో పశ్చాత్తాపం మొదలవుతుంది. రత్నాకరుడు తిరిగి పరిగెత్తుకుంటూ నారద మహర్షి వద్దకు వస్తారు. కళ్ళల్లో నీళ్లు, మనసులో పశ్చాత్తాపంతో, నేను తప్పు చేశాను, నన్ను కాపాడండి అని వేడుకుంటారు. అప్పుడు నారద మహర్షి ఒక సులభమైన మార్గం చూపిస్తారు, రామనామాన్ని జపించు అని. కానీ రత్నాకరుడికి రామ అని అనడం కూడా రాదు. అప్పుడు నారద మహర్షి, పర్వాలేదు, మరా మరా అని జపించు అని చెబుతారు. రత్నాకరుడు కళ్ళు మూసుకుని మరా మరా అంటూ జపం మొదలు పెడతాడు. అది రామ రామాగా మారిపోతుంది. రోజులు, నెలలు, సంవత్సరాలు గడుస్తాయి. అతడు కదలకుండా ధ్యానం చేస్తూ ఉంటాడు. అతని శరీరం చుట్టూ చీమలు గూడు కడతాయి. ఆ గూడుని వాల్మీకం అంటారు. కొన్ని సంవత్సరాల తర్వాత రత్నాకరుడు కళ్ళు తెరుస్తారు. అతడు ఇప్పుడు దొంగ కాదు, పాపి కాదు, ఆయన ఇప్పుడు ఒక మహర్షి. ఆ వాల్మీకం నుంచి బయటకు వచ్చినందుకే అతనికి వాల్మీకి అనే పేరు వచ్చింది. ఆయనే వాల్మీకి మహర్షి. తపస్సు ద్వారా మారిపోయిన తర్వాత వాల్మీకి మహర్షి జీవితం కూడా పూర్తిగా మారిపోతుంది. ఒకరోజు ఆయన ఒక బాధాకరమైన సంఘటన చూస్తారు. ఒక వేటగాడు ప్రేమగా ఉన్న ఒక జంట పక్షులలో ఒక పక్షిని చంపివేస్తాడు. ఆ దృశ్యం చూసి ఆయన హృదయం కదిలిపోతుంది. అక్కడే ఆయన నోటి వెంట ఒక శ్లోకం పుడుతుంది. అదే మొదటి శ్లోకం అని చెబుతారు. ఆ పక్షి సంఘటన తర్వాత వాల్మీకి మహర్షి మనసులో ఒక బాధ మిగిలిపోతుంది. అప్పుడు అక్కడికి మళ్ళీ నారద మహర్షి వస్తారు. వాల్మీకి మహర్షి అడుగుతారు, ఈ లోకంలో ధర్మాన్ని కాపాడే ఒక సంపూర్ణమైన మనిషి ఉన్నాడా అని అడుగుతారు. అప్పుడు నారద మహర్షి చిరునవ్వుతో, ఉన్నాడు, ఆయన జీవితమే ఆదర్శము, ఆయనే శ్రీరాముడు అని చెబుతారు. శ్రీరాముడి జీవితం గురించి పూర్తిగా వాల్మీకి మహర్షికి వివరిస్తారు నారద మహర్షి. తర్వాత సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు వాల్మీకి మహర్షి ముందు ప్రత్యక్షమవుతారు. బ్రహ్మదేవుడు వాల్మీకి మహర్షిని, నీవు రాముడి జీవితం గురించి
గురించి రాయబోతున్నావు. నీకు జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది అన్నీ యథార్థంగా తెలుసుకునే శక్తి ఇస్తున్నాను. నీవు రాసేది ఒక్క మాట కూడా అసత్యం కాదు అనే వరం ఇస్తారు. వాల్మీకి మహర్షి రామాయణాన్ని ఊహించి రాయలేదు. ఆయనకు వచ్చిన దివ్య వరం వల్ల రాముడి జీవితం మొత్తాన్ని జరిగింది జరిగినట్లుగా దర్శించి రాశారు అని నమ్మకం. వాల్మీకి రామాయణం ఊహ కాదు, వరంతో వచ్చిన దివ్య దర్శనం. అలా ఒకప్పుడు దారి తప్పిన రత్నాకరుడు వాల్మీకి మహర్షిగా మారి రామాయణాన్ని రచించి ప్రపంచానికి ధర్మ మార్గాన్ని చూపించారు. ఆయన రాసిన రామాయణం ఈ రోజుటికి కూడా మనం ఎలా జీవించాలి, ధర్మం అంటే ఏమిటి, నిజాయితీ అంటే ఏమిటి అన్నది మనకు నేర్పిస్తూనే ఉంది. వాల్మీకి మహర్షి ఒకరే కాదు, రామనామంతో తమ జీవితాన్ని ధన్యం చేసుకున్నవారు ఇంకా ఎంతోమంది ఉన్నారు. హనుమంతుడు, శబరి, జటాయువు, విభీషణుడు, అలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది తమ జీవితాన్ని ధన్యం చేసుకున్నారు. వాల్మీకి మహర్షి లాంటి గొప్ప వాళ్ళం అవ్వడం మన వల్ల కాకపోవచ్చు, కానీ తప్పుడు దారిలో నడవకుండా తెలిసినంత వరకు మంచి మార్గంలో నడుస్తూ రాముని కృపకు పాత్రలమవుదాం. గొప్ప వాళ్ళం కావాల్సిన అవసరం లేదు, మంచి వాళ్ళమైతే చాలు. రామనామం మనం పలికే ఒక శబ్దం కాదు, మన జీవితాన్ని మలిచే ఒక శక్తి. ఒక దొంగను మహర్షిగా మార్చింది, ఒక పాపిని కవిగా మార్చింది, ఒక సాధారణ మనిషిని అమరుడిగా మార్చింది. అదే రామనామం. అందుకే మన పెద్దలు చెప్పిన మాట యాదృచ్ఛికం కాదు, రామనామంతో జీవితం తరిస్తుంది. ఎందుకంటే ఆ నామం మనం పలకాలనుకుంటే పలికే నామం కాదు, రాముని కృపతో మన నోటి నుండి పలికించేది. ఒక్కసారి ఆ నామం మన హృదయంలో స్థిరపడితే మన జీవితం మారడం మాత్రం ఖాయం. రామనామాన్ని ఆశ్రయించినవాడు తన జీవితం మాత్రమే కాదు, లోకానికి కూడా వెలుగుగా మారుతాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.